వెల్కమ్ టు D5 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ఆయన వెంట వెళ్తుంటారు. ఈ మధ్యన ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన చేతిలో 4 సినిమాలు వివిధ దశల్లో ఉండిపోయాయి. మరోవైపు చూస్తే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చేతిలో 6 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు సినిమాలు ఇటు రాజకీయాల మధ్య ఆయనకు సమయం చిక్కడం లేదు. అయితే రాజకీయ సమావేశాలు సభల్లో అభిమానులు ఒకటే అల్లరి చేస్తూ చెప్పింది వినకుండా సినిమా ఎప్పుడు అని ప్రశ్నిస్తుంటే ఆయన వారికి సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఆ కథా కామాభిషి ఏమిటో చెప్పే D5 న్యూస్ ప్రత్యేక కథనం. నిత్యం అభిమానులకు చెప్పే మాట ఏంటంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. అక్కడ నన్ను చూసినట్టు ఇక్కడ చూడకండి, ఇక్కడ చూసినట్టు అక్కడ చూడకండి. నా భయం ఏంటంటే నేను రాజకీయ నాయకుడినై ఉండి ఒక ఓజీ లాంటి సినిమా చేసేసాను. సరే, ఇప్పుడు గెలిచాను, ప్రజాప్రతినిధిని అయ్యాను, బాధ్యత గల మంత్రిని అయ్యాను. ఇప్పుడు ఆ సినిమా బయటకు వస్తే ఎలా ఉంటుంది అనే టెన్షన్ నాలో ఉంది. దాని గురించి మా టీం అందరిలో ఒక చర్చ జరుగుతుంది. అక్కడ కోట్ల రూపాయలు సినిమాపై పెట్టారు. నాకున్న టెన్షన్కి అభిమానులై ఉండి మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి, దేనికైనా సమయం ఒక్కటే సమాధానం చెప్తుందని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పేదేంటంటే, నేను ఒక రాజకీయ నాయకుడిగా సభలో మాట్లాడుతున్నాను. ప్రజలు ఎంతో నమ్మకంతో మాకు ఓటేసి గెలిపించారు, అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా మేమేం చేశాము, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం లాంటి ఎన్నో విషయాలు ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. అవి నేను మాట్లాడుతున్నప్పుడు వినకుండా సినిమా ఎప్పుడు అంటే నేనేం చెప్పగలనని అన్నారు. నేను సినిమా ఫంక్షన్కి, సినిమా షూటింగ్లకు వెళ్ళినప్పుడు చెప్పమంటే అప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తాను. కానీ ఒక ప్రజా సభలో ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడేటప్పుడు సినిమాలు మాట్లాడడం భావ్యం కాదు, అడగడం ధర్మం కాదని అన్నారు. సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, అటవీ, పర్యావరణ సహా పలు శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఇందుకోసం ఆయన సినిమాలను కొంతకాలం పాటు ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు కోసం ఓ సీక్వెన్స్ ను చేయబోతున్నారని తెలిసింది. అది లీక్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ల గోల ఎక్కువైపోయింది. ముఖ్యంగా సినిమాల అప్డేట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయంగా గెలిచారు కదా, ఇక సినిమాలు చేసేయమని ఫ్యాన్స్ ఒకటే గొడవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కి సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. సినిమా గురించి సినిమా థియేటర్లోనే చూడండి, ఎందుకంటే నేను సినిమాలను, రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాల్లో ఉంటే సినిమానే ముఖ్యం, కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు సినిమాల కంటే దేశం ముఖ్యం, అలాగే సమాజం ముఖ్యం, గ్రామ హితం ముఖ్యం. అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయి, గ్రామాలు పచ్చగా ఉంటేనే గాంధీజీ కలలు నెరవేరుతాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్లారు. నేను సినిమా చేసేటప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించడు, పాత్ర కనిపించాలని తెర వెనుక ఎంతో రిహార్సల్స్ జరుగుతుంటాయి. ఏ మనిషికి కష్టపడకుండా ఏది దొరకదు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకేదో చేద్దామని ఎంతో కష్టపడి వచ్చాను. ఒక సినిమా చూసి బాగుంది, బాగాలేదని చెప్పినట్టే రాజకీయాల్లో కూడా మంచి చెడు చెప్పండి, సరి చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతేగాని రాజకీయ సభలకు వచ్చి సినిమా కబుర్లు చెప్పమని మాత్రం అడగొద్దని మెగా ఫ్యాన్స్ కు సాఫ్ట్ గానే చెప్పారు. సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. పవన్ కళ్యాణ్ మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మా బాస్ సినిమాలు చేస్తాడు, రాజకీయాలు చేస్తాడని కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లు ఏమంటున్నారంటే, ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీఆర్ సినిమాలు చేయలేదా, పవన్ కళ్యాణ్ కూడా అంతేనని అంటున్నారు. అయితే హరిహర వీరమల్లు లాంటి సినిమాలు ఓకే గానీ
ఓజీ లాంటి సినిమాలు రిలీజ్ అయితే కొంచెం ఇబ్బందికరమే అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని కౌంటర్లు వేసేందుకు కాచుకొని కూర్చున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ముందు 4 సినిమాలు కంప్లీట్ చేసి ఏడాదికి 1 చొప్పున విడుదల చేస్తూ వెళ్తారని అంటున్నారు. అప్పటికి 5 ఏళ్ళు అయిపోతే తర్వాత సంగతి తర్వాత అంటున్నారు. ముందు ఒక 6 నెలలు ఏడాది పాలనపై ఫోకస్ పెట్టి గ్రిప్ వచ్చిన తర్వాత సినిమాలు స్టార్ట్ చేస్తారని మరికొందరు అంటున్నారు. నా ఫ్యాన్స్ నా బలం, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే మీ అభిమానమేనని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు. సినిమాల్లో సక్సెస్ అయినట్టే రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుదాం, ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని ఫ్యాన్స్ కు తెలిపారు. ఏది ఆగదు, అన్నీ జరుగుతాయి, కంగారు పడొద్దని ఫ్యాన్స్ కు హితవు పలికారు.